ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఫస్ట్ ఆల్గో ఆల్గో ఆల్గో. ఈ ఆల్గోతో పాటు ఈ సెమీ ఆల్గో ఒకటి ఉంది. రైట్ సార్, ఈ ఆల్గోకి సెమీ ఆల్గో అంటే ఏంటి? దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? ఈ ఆల్గో అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్గోరిథం. మనం చిన్నప్పుడు హై స్కూల్లో మ్యాథ్స్లో సైన్ టీటా కాస్ టీటా ట్యాన్ టీటా ఈ టీటాలు ఏవైతున్నాయో అది ఆల్గోరిథం. ఈ ఆల్గోరిథం మీదే ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఏవైతే వచ్చినాయో అది ఆల్గో సాఫ్ట్వేర్. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ వల్ల ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు. ఆల్గో సాఫ్ట్వేర్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, హెచ్ఎన్ఐలు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, ఎవరెవరైతే పెద్ద పెద్ద అమౌంట్లు ఉండి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేసేవాళ్ళు పిఎంఎస్, ఏవైతే పెద్ద పెద్ద బ్రోకర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా ఆల్గో సాఫ్ట్వేర్నే యూజ్ చేస్తున్నారు. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ వల్ల ఏమిటి అంటే సిస్టమే కొంటుంది, సిస్టమే అమ్ముతుంది. సిస్టమ్ ఎందుకు కొంటుంది, సిస్టమ్ ఎట్లా అమ్ముతుంది అంటే కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ రాస్తారు. షేర్ మార్కెట్ ఎవరైతే మనం కూడా బాగా ఎక్స్పర్ట్స్ అయ్యి ప్రోగ్రాము రాయగలిగితే ఇప్పుడు ఈ టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెక్నికల్ ఇండికేటర్స్ని మనం ఇంతకుముందు ఒక వీడియోలో అంటే ఎంఏసిడీలని, ఆర్ఎస్ఐలని ఇట్లా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. బోలింగార్లని, పారాబోలిక్లని, హైకినాషిలు, తర్వాత 5 minutes 10 minutes బై సెల్ అని ఇట్లా ఏవేవైతే పారామీటర్స్ ఇండికేటర్స్కి మ్యాచ్ అవుతుందో ఈ మ్యాచ్ అయినప్పుడు బై చేయమని, ఇది ఏదన్నా అనిపించినప్పుడు అంటే సపోర్ట్ సపోర్ట్ వచ్చినప్పుడు బై చేయమని, రెసిస్టెన్స్ వచ్చినప్పుడు సెల్ చేయమని, లేదు యావరేజ్ ప్రైస్ కంటే బిలో వస్తే సెల్ చేయమని, ఎవో వస్తే బై చేయమని వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ప్రోగ్రామ్ రాసి దానికి అప్పచెప్తారు. ఎవరికి? సిస్టమ్కి. అది ఆల్గో సాఫ్ట్వేర్. ఈ ఆల్గో సాఫ్ట్వేర్ ప్లస్ పాయింట్లు ఏంటిది అంటే మన ప్రేమేం లేదు, మన బుర్ర పెట్టక్కర్లేదు. దానికి కొన్ని షేర్లు అప్పచెప్తే అంటే నిఫ్టీ 50 ఓ 50 అలా మంచి చూసి ఒక 10 పేర్లు ఎల్ఎన్టీఓ, బిహెచ్ఏలో, సెయిలో, రిలయన్సో ఇట్లా కొన్ని పేర్లు అప్పచెప్తే ఆ ఇండికేటరు ఆ షేర్కి మ్యాచ్ అయినప్పుడు అది కొంటుంది. అది మళ్ళీ సెల్ వస్తే అది అమ్మేస్తుంది. ఫార్మా షేర్లని, ఎడ్యుకేషను, రియల్ ఎస్టేటు, మ్యూచువల్ ఫండ్, మన ఏవైతే బ్యాంకింగ్ ఇట్లా మనం ఆ లిస్ట్ తోటి F&O ఉంటుంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్. మనం ఏ స్క్రిప్ట్కి దానికి అప్పచెప్తే ఆ మ్యాచ్ అయినప్పుడు అది బై చేస్తుంది. మనం సిస్టమ్ షట్ డౌన్ చేసినా చేస్తుంది, సిస్టమ్ లాగిన్ చేసినా లాగౌట్ చేసినా మన ప్రమేయం లేకుండా ఆ టైంకి చేస్తుంది. మన పని ఏంటిది, ఈరోజు ఏది కొన్నది, ఎంత కొన్నది, ఎక్కడ కొన్నది, ఎక్కడ అమ్మింది చూసుకోవటమే. ఎంత ప్రాఫిట్ వచ్చింది. జనరల్గా ఓవరాల్గా అయితే లాస్ చేయదు, మామూలుగా ఎండ్ ఆఫ్ ద డే ఎంతో కొంత ఇస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఆల్గోలో 2 ఉంటాయి అన్నమాట. గ్యాప్ అప్ వచ్చింది అంటే డైరెక్ట్గా పెరిగిపోయింది, హైలో కొంటుంది అది. లేకపోతే గ్యాప్ డౌన్ వచ్చింది, లోలో అమ్ముద్ది అది. మళ్ళీ రివర్స్ అయింది, మళ్ళీ దానికి మ్యాచ్ అయ్యి ఆ ఇండికేటర్స్ అన్నీ చెప్పినప్పుడే మళ్ళీ అది బయలోకి వస్తుంది. అదొకటి కొంచెం డ్రాబ్యాక్. ఇక రెండోది, ఈ ప్రోగ్రామ్ రాసేవాళ్ళు మామూలుగా ఎక్స్పర్ట్స్ ఉండాలి. షేర్ మార్కెట్లో బాగా సీనియర్స్ ఉండి, సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ ఉండి, వాళ్ళ ఓన్గా ప్రోగ్రాము రాసి కనుక చేస్తే అక్కడ మనం కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక కొన్ని చాలా వెబ్సైట్లు వచ్చేసినాయి. మనము నామినల్ ఫీజు కట్టినా కూడా వాళ్ళు మనకి లింక్ ఇచ్చేస్తారు. అయితే ఈ లింక్ ఇస్తారు కానీ వాళ్ళు ఏం ప్రోగ్రామ్ రాశారో చెప్పరు మనకి. అక్కడ ఒకటి డ్రాబ్యాక్. ఎందుకంటే ఒకరోజు బాగా వస్తాయి, ఒకరోజు బాగపోద్ది. మరి ఆల్గో సాఫ్ట్వేరే మరి ఒకరోజు బాగా వస్తే ఒకరోజు ఎందుకు పోద్ది అంటే ప్రోగ్రాంలో ఎక్కడో మిస్టేక్ ఉంది అని అర్థం. ఆ ప్రోగ్రామ్ ఏందో మనకు తెలియదు, ప్రోగ్రామ్ రాసినోడు ఏం రాసిండో చెప్పడు. ప్రోగ్రామ్ రాసిండని మనం ఆల్గో దానికి అప్పచెప్తే ఎక్కువ శాతం ఇట్లా జరుగుద్ది. అయితే ఎవరెవరైతే మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్లో, ఫారెన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓన్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్ రాయించుకుంటారు, వాళ్ళు బయటికి చెప్పరు. వాళ్ళ ఓన్గా అంటే దాన్ని బట్టి సక్సెస్ రేటు వాళ్ళ ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. అయితే ఏదైతే ఉందో అది వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కూడా అందుకనే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 40, 50, 35% వస్తాయి.
అవే కంపెనీలు ఇంకో మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది, కానీ దాని రిటర్న్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అంటే ఏంది, వాళ్ళ ప్రోగ్రాంలో ఎక్కడో అంటే అంత ఎక్యురసీ లేదు, బాగా ఎక్యురసీ ఉన్నాయి చాలా ఉంటాయి. ఇది సింపుల్గా ఆల్గోలో జరిగేది. అయితే ఈ ఆల్గో షేర్ మార్కెట్ కంటే కూడా కరెన్సీ మార్కెట్ చాలా బాగుంటుంది. సింపుల్ అన్నమాట. అయితే కరెన్సీ మార్కెట్ బాగుంటుంది, కానీ ఈ కరెన్సీ మార్కెట్లో అంటే హై వోల్టాలిటీ ఉండదు, వోల్టాలిటీ బాగా లోలో ఉంటుంది. మన షేర్ మార్కెట్లో హైలీ వోల్టాలిటీ ఉంటుంది. అంటే ఏంది, పెరిగితే బాగా పెరుగుతుంది, లేకపోతే బాగా పడిపోద్ది. బాగా పెరిగినా లాసే, బాగా పడ్డా లాసే. ఎందుకంటే ఈ ఆల్గో సాఫ్ట్వేర్కి బాగా పెరిగిన తర్వాత అన్నీ దాటిపోయి ఉంటుంది, అంటే దాని మ్యాచ్ అయిపోద్ది, అక్కడ బై చేయటం మొదలు పెడుతుంది. అది బాగా ఫాల్ అయిందనుకో, దాని ప్రకారం అన్ని సెల్ వస్తుంది, అది సెల్ చేస్తుంది. కానీ తర్వాత మొత్తం బాగా ఫాల్ అయినాక మళ్ళీ పెరుగుద్ది, బాగా పెరిగినాక కొంటది, అణిచి పట్టం మొదలు పెడుతుంది. అందుకని ఈ షేర్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్కి ఆల్గో సాఫ్ట్వేర్ ఎక్యురసీ అంతా లేదు. కానీ కరెన్సీకి వచ్చేటప్పటికి ఎక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఎక్యురసీ అంటే ఏంటి, నిర్దిష్టత అంటే ఏంటిది అంటే అది ఏం చేసినా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందా లేదా. కరెన్సీకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఎందుకుంది అంటే దాంట్లో వొలటాలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఈ వొలటాలిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో అక్కడ అది దాని పారామీటర్స్ అన్నీ మ్యాచ్ అవుతాయి, ఆ పారామీటర్స్ తోటి మ్యాచ్. కానీ ఈ కరెన్సీలో రావు, అంటే బాగా పెరగదు, బాగా తగ్గదు, వాటిలో పిప్ అంటారు, అంటే పైసల్లోనే మూమెంట్ ఉంటుంది. అందుకని ఏం జరుగుతుంటుంది, ఇలా 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 పైకి పోతూ ఉంటుంది. మనం ఏం చేయాలిగా, దానికి టైం ఫ్రేమ్ కొంచెం ఎక్కువ పెట్టి చేయాలి. అంటే జనరల్గా ఇంట్రాడే చేసే వాళ్ళంతా 5 నిమిషాలు, 15 నిమిషాలు, 3 నిమిషాలు అట్లా పెట్టి చేస్తారు. అలా కాకుండా ఒక 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టిరనుకోండి, ఈ ట్రేడ్స్ తక్కువ చేస్తుంది. 3 నిమిషాలు 5 నిమిషాలు అప్పుడు ఏమైందంటే బైసెల్ సిగ్నల్స్ ఎక్కువ వస్తాయి. ఈ బైసెల్ సిగ్నల్స్ రాగానే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, బై వచ్చింది కాబట్టి బై చేసిన, సెల్ వచ్చింది కాబట్టి సెల్ చేసిన. ఈ బైసెల్ సిగ్నల్స్ ఎక్కువ రావటం, టైం ఫ్రేమ్ తగ్గించడం వలన టర్న్ ఓవర్ ఎక్కువ అయింది. టర్న్ ఓవర్ ఎక్కువ జరగటం వల్ల ఏమవుతుంది, బ్రోకరేజీ ఎక్కువ అవుతుంది. అంటే మనము కొన్నప్పుడు బ్రోకరేజ్ పడుతుంది, అమ్మినప్పుడు బ్రోకరేజ్ పడుతుంది. ఈ కొన్నప్పుడు ఎక్కువ రేటు పెట్టి కొంటుంది, అమ్మినప్పుడు తక్కువ రేటుకి అమ్ముద్ది. ఈ కొన్నప్పుడు అమ్మినప్పుడు రేటు తేడాలు, బ్రోకరేజ్లు, ఈ బ్రోకరేజ్ మీద కమిషన్ మీద మళ్ళీ 18% జిఎస్టీలు, ఇవన్నీ పోను ఓవరాల్గా మనకి మిగిలేదు తక్కువ. కాబట్టి ఆల్గోలో ఎవరైతే చేస్తారో 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకొని కరెన్సీ చేయాలి ఒకటి, అది బాగా పనిచేస్తుంది. ఇక నెంబర్ 2 గోల్డ్ బాగా పనిచేస్తుంది, మంచి సక్సెస్ రేట్లు ఇస్తుంది. అంటే మేము ఆల్రెడీ చేసి చూసి ఉన్నాం కాబట్టి మీకు చేస్తున్నాం. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అంటే మీరు వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కాల్ చేయటం, ఆ పర్పస్ కానీ ఏదైనా ఉంటుంది. ఇది ఇంతవరకు ఆల్గో. ఇక సెమీ ఆల్గో సింపుల్ అనమాట. ఆల్గో సిస్టమ్ చేస్తుంది, సెమీ ఆల్గో చూపిస్తుంది మనకి. డెసిషన్ నీదే, ఎంటర్ నీదే, ఎగ్జిట్ నీదే, అబ్జర్వేషన్ నీదే, కానీ చూపిస్తుంది. ఇది సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సింపుల్ అనమాట. సెమీ ఆల్గోకి ఆల్గోకి ఏంటిదంటే, సెమీ ఆల్గో అంటే మనం కూర్చోవాలి, చూడాలి, చూసుకోవాలి, మనం దాన్ని ఫాలో అవ్వాలి, అది వచ్చేదాకా వెయిట్ చేయాలి, టైం ఫ్రేము ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఎక్యురసీ ఇది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడిపోతుంది. అది మన కళ్ళ ముందే మనం చూసుకుంటూ మనమే ఎంటర్ అవుతాం, మనమే ఎగ్జిట్ అవుతాం. అంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి దీనికి. ఆల్గోకి వచ్చేటప్పటికి నాలెడ్జ్తో పని లేదు, మన పని దాన్ని ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు, మన పని ఎంతసేపటికి దానికి అప్పచెప్పటం, చూసుకోవటం. ఒకవేళ సక్సెస్ రేటు మీకు ఏదైనా డౌట్ ఉందంటే ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవటం. అట్లా కొన్నాళ్ళకి ఆల్గోలో ఉంది. ఇప్పుడైతే చాలా వరకు ఆల్గో సాఫ్ట్వేర్లు మొత్తం ఆల్గోలే. మామూలు చిన్న ఇన్వెస్టర్లని తిననిచ్చేది కాదు మార్కెట్. మొత్తం ఆల్గో సాఫ్ట్వేర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెరిగితేనో 1000 పాయింట్లు 1200 పాయింట్లు, అంటే పెరిగితే, పడితే కూడా 700 పాయింట్లు కిందకు ఉంటుంది. ఈ చిన్న ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, బాగా పెరిగినాక కొంటారు, బాగా పడ్డాక అమ్ముతారు. అదే మనకి ఆల్గో సాఫ్ట్వేరు, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్ ఉందనుకోండి, మన కళ్ళ ముందు ఉంటుంది. ముందు ఆల్గో చేయక్కర్లే, ముందు సెమీ ఆల్గో ఫాలో కావాలి. అసలు అది ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, మనకు ఒక అర్థం కావాలి. అప్పుడు మళ్ళీ మనం ఆల్గో కనుక పోతే అప్పుడు సేఫ్ సైడ్గా
మనము ఉండొచ్చు. ఎందుకంటే మనము ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రోగ్రామ్ రాసేవాళ్ళు నామినల్ ఛార్జెస్ తీసుకొని మంత్లీ మన ప్రకారం ప్రోగ్రామ్ రాసి మంత్లీ సమ్ ఛార్జెస్ చేసి లింక్ ఇస్తారు. అది సేఫ్ ఇప్పుడు చాలా వరకు ఉన్నాయి అట్లా. అంటే ఏంది, మంత్లీ కొంత ఛార్జ్ చేస్తారు, నువ్వు ఏం చెప్తే ఆ ప్రోగ్రామ్ రాసిస్తాడు, మళ్ళీ మీకు నేర్పుతారు ఏమని, నువ్వు కావాలంటే చేంజ్ చేసుకో, ఇగో ఇక్కడ పోయి ఇది క్లిక్ చేసుకో, ఇది చేసుకో, ఇది చేసుకో, లేదు అంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఓ 5-10 మినిట్స్లో మళ్ళీ చేంజ్ చేసి చేస్తారు. ఇది ఓకే. ఇప్పుడు మార్కెట్ నిండా అలా మామూలు ఇన్వెస్టర్స్కి అసలు క్వశ్చనే లేదు. ఆల్గో అన్న పోవాలి, సెమీ ఆల్గో కన్నా పోవాలి. సెమీ ఆల్గో అంటే మనం చేయటం లేదు, ఆల్గోకి పోవాలి. మనకు సబ్జెక్ట్ బాగా గ్రిప్ వచ్చినాక సెమీ ఆల్గోలో అప్పుడు మనం ఒక చిన్నపాటి ప్రోగ్రామ్ రాయించుకొని నామినల్ ఛార్జెస్ ఇస్తే వాళ్ళు రాసిస్తారు ప్రతిదానికి. ఇది సింపుల్గా ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ పేరు, ఊరు, పర్పస్, కంటెంట్ కానీ ఏదైనా నాకు మెసేజ్ పెడితే మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సో మచ్.